ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ కూడా మరికొందరు మంత్రులను కలవబోతున్నారు. ఆయన గతంలో చేసినటువంటి ఢిల్లీ టూర్లకి ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ కానీ లేదంటే మంత్రులను కలవటం కానీ వ్యత్యాసం ఏంటనేది కృష్ణారావు గారిని అడిగి తెలుసు. నమస్తే అండి కృష్ణారావు గారు. చంద్రబాబు నాయుడు వెళ్తున్నారని అనగానే ప్రతి టూర్కి కొంత వ్యత్యాసం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన చేసే ప్రయత్నాలకి ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలకు వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా ఏమిటంటే ఇది ఆల్రెడీ జనవరి మనం 16వ తారీఖు వచ్చాం. నెక్స్ట్ మంత్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మామూలుగా శాసనసభను సమావేశపరిచి కొత్త బడ్జెట్ 2015-16 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ఆమోదించుకోవాలి. ఇలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలో అక్కడ ఇప్పుడు పద్ధతిగా జరుగుతాయి. ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ ఉంటుంది. వాళ్ళు 2015-16 ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆమోదింపు చేసుకోవాలి. అయితే ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే 2014-15 అంటే ఇప్పుడు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మేము ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో కొంత లోటు ఏర్పడుతుంది అని ఈ 2014 ఫిబ్రవరిలో ఈ విభజన బిల్లు సందర్భంగా రాజ్యసభలో పెద్ద చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అది చెప్తూ అప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, అరుణ్ జైట్లీ గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా బాగా వాదించారు. ఇలాగ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కదా, దాని సంగతి ఏమిటి అంటే ఫస్ట్ ఇయర్ అంటే 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏర్పడే లోటుని బడ్జెట్ లోటుని అది ఆ రోజు అంచనా వేయడం 7,200 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అది ఎంత ఉంటే అంత మేము భర్తీ చేస్తాము కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. అయితే 2014-15 సంవత్సరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఈ రాష్ట్ర విభజన జరగడానికి ముందరే మనకి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బడ్జెట్లో ఎక్కడైనా ఈ లోటుకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారంటే ఏమీ చేయలేదు. అది హామీగానే ఇస్తాం ఇంకా చూస్తామని అన్నారు. 2014-15 బడ్జెట్ అయిపోతుంది, ఇంకేదో మార్చి 31 కల్లా అయిపోతుంది. ఇప్పుడు జనవరికి ఆల్రెడీ వచ్చేసాం. నెక్స్ట్ ఇయర్ కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టుకుంటారు నెక్స్ట్ మంత్. సో దీని సంగతి ఏమిటి అని చెప్పడానికి మనం వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే 16,000 కోట్ల దాకా ఉంది అది అని యనమల రామకృష్ణ గారు అది ఆల్రెడీ ఒక అంచనా వేశారు. వీళ్ళ 7,000 అనే ఫిగర్ అప్పుడు వచ్చింది, 16,000 ఫిగర్ ఏమో వీళ్ళు చెప్తున్నారు. మాది ఎంత అయితే అంత అన్నారు కదా, మాకు ఎంత ఉంది లోటు అని చెప్పి ఆ లోటు చూపించారు కూడా. ఇక్కడ 2014-15 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో చూపించారు ఇంత లోటు ఉంటుంది, ఇదంతా వాళ్ళు ఇస్తా అన్నారు. కాబట్టి అది వస్తుందనే అంచనాతో వీళ్ళు కొన్ని పథకాలకి ప్రాజెక్టులకి సంబంధించి నిధులు కేటాయింపు చేసుకున్నారు. ఇంత చేస్తే ₹1 రాలేదు. పోలవరం దానికి ఇలాగే స్పెషల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ స్టేటస్ ఇలా 2-3 కేటగిరీలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్స్ అనేది చట్టంలోనే పెట్టారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇద్దరికి కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, వెనుకబడిన ప్రాంతాలకు ఉంటాయి. ఇది మాత్రం 2 రాష్ట్రాలకే అప్లికబుల్ అని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్పెషల్ స్టేటస్ అనేది ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు ఉన్నట్టుగా, కొన్ని గిరిజన ప్రాంతాలుగా, కొండ ప్రాంతాలకు ఉన్నట్టుగా అది ఇక్కడ ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. అది మళ్ళీ బిల్లులో ఎక్కడ అది పొందుపరచలేదు, హామీ ఇచ్చారు. ఆ హామీ ఇవ్వాలి అంటే వెంకయ్యనాయుడు గారే గతంలో నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అది చాలా స్పష్టంగా చెప్పారు. అది ఆయన చెప్పినా చెప్పకపోయినా స్పష్టంగా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే స్పెషల్ స్టేటస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇవ్వడానికి లేదు. అది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ముఖ్యమంత్రులతో కూడుకుని ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ మీటింగ్లోనే అది తేలాలి. ఎన్డీసీ మీటింగ్లో ఇలా ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మేము అభ్యంతరం చెప్తున్నామని ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రిగా అప్పుడు గతంలో ఉండి ఇప్పుడు లేదు ఆవిడ జయలలిత గారు లేఖ రాశారు నరేంద్ర మోడీ గారికి, మీరు ఇవ్వడానికి లేదు అని. ఇలాగే 2-3 రాష్ట్రాలు ఒకవేళ ఇస్తే మాకు ఇవ్వండి అని, అంటే మొత్తం మీకు 29 రాష్ట్రాలు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో అది ఎన్డీసీ మీటింగ్ అనేది దాదాపుగా ఇప్పుడు 3 ఏళ్ళు ఎంతో అయింది. యూపీఏ టైంలో కూడా చాలా ఏళ్ల పాటు జరగలేదు అది. ఈ ఏడాదిలో ఎక్కడ జరగలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్రూవ్ చేయాలి అది. వాళ్ళు ఇంకెప్పుడు ఈయన కాలిఫర్ చేస్తాడు, ఎప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ ఇస్తారు. సో ఇప్పటికీ ఆ శుష్క వాగ్దానంలానే మిగిలిపోయింది. నెంబర్ 1. ఈ బడ్జెట్కి సంబంధించి నిధులు, ఆ లోటు బడ్జెట్ భర్తీ చేసే నిధులు కూడా ఇంతవరకు ఇవ్వాలి అంటే 2014-15కి సవరించిన ప్రతిపాదనలో ఇవాళకి వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు ఏదో 10,000 20,000 వాళ్ళు ఎంత అనుకుంటే అంత ఇది లోటుకి ఇస్తున్నామని ఒక చెక్ రాసి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంటుంది ఈ డబ్బులు వ్యవహారం అంతా. అది ఇంతవరకు అది లేదు. అది చేస్తామని హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. యాక్చువల్గా సంక్రాంతి పండుగ అనే మహాపర్వదినం నాడు
చంద్రబాబు నాయుడు గారు అంత పల్లెల్లో నారావారిపల్లిలో ఉండి ముందు రోజంతా ఉండి ఈ విషయం మీదే వెళ్ళారు అంటే సెలవు రోజున ఆయన పండగ రోజున కూడా వెళ్ళి ఆయన ఆ చిత్తశుద్ధి బాగానే ఉంది, కానీ అవతల వాళ్ళు నిరూపించుకోవాలి. అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే? వాళ్ళ రెస్పాన్స్ ఏముంది, వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని గెలిచారు ఆయన, మోడీ గారు బయటకు వచ్చేవి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆయన బాగానే ఉన్నారు, చూస్తా అన్నారు, చేస్తా అన్నారండి. ఆ చూపులు చేతలు. ఇంకోటి హుడుహుడు తుపాంది ఒకటి, ఆ రోజు అందరికీ తెలుసు ఆయన 1000 కోట్లు అనౌన్స్ చేసిన మాట వాస్తవమే, దానికి 400 కోట్లే వచ్చాయి, అది కూడా 2 దఫాలుగా వచ్చాయి. ఆ మిగతా 600 కోట్ల సంగతి మనం అడుగుతూనే ఉన్నాం. లేదా మీరు ఖర్చు పెట్టండి మేము ఇస్తామని వాళ్ళు, సో అది రాలా, సో అక్కడ రాలేదు. ఈలోగా ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ప్రధానమంత్రి గారిని గతంలో ఒకసారి కలిశారు, వాళ్ళ ప్రతినిధి వర్గం కూడా కలిసింది, ఎంపీలు అందరూ వెళ్ళారు. సీతారాం నాయక్ గారికి బాగా ఐడియా ఉంటుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటే మీరు వాళ్ళకి ఇచ్చే మాకు ఇవ్వాలి కదా అంటే మీకు ఇస్తాం అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది లేదు, వీళ్ళకి ఇచ్చేది లేదు అన్నట్టుగా తయారైంది. మరి ఇది ఇంకా ఎటువంటి దారి తీస్తుందో చూడాలి. సో సెంట్రల్ అయితే మార్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సీరియస్నెస్ కనిపిస్తుంది మీకు. ఈ అడగడంలో ఇప్పుడు 8 సార్లు 9 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళాడు, నిన్ను కూడా వెళ్ళాడు. పాప ఆయన అడగడం, ఆయన అడుగుతున్నాడు. ఇవ్వడం దగ్గర ఏంటంటే ఇది ఊరికి వాగ్దానం కాదు కదా, ఇంకా నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళు కొత్త బడ్జెట్కి వచ్చేస్తారు. ఇప్పుడు పాత బడ్జెట్లో ఏం పెట్టారు చేయాలి. ఈ 2015-16 లోటు బడ్జెట్లు, 2016-17 మిగతా సంబంధం లేదు. ఆ రోజు ఇచ్చిన హామీ మొట్టమొదటి సంవత్సరం విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క లోటు బడ్జెట్ భర్తీ చేస్తామని చెప్పారు. సో 14-15 తేల్చాలి. 14-15కి రివైజ్డ్ ఎస్టిమేట్ ఏదో వేసి ఇంత చెక్ పడేస్తే అప్పుడు ఇక్కడ నడుస్తుంది పని, లేకపోతే వాగ్దానం శుష్క వాగ్దానంగానే మిగిలిపోతుంది. రైట్. సీతారాం నాయక్ గారు నమస్తే అండి. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు, ఆయన వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా మీరు కూడా గమనిస్తూనే ఉంటారు, ఎందుకంటే మనం రాష్ట్రం 2గా విడిపోయింది కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఢిల్లీలో మీరు గమనించే ఉంటారు. మీకేమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం వారు ఏదైతే అనుకుంటున్నారో కొత్త రాష్ట్రాల మీద, ఏ రాష్ట్రమైనా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, విభజన జరిగిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయనేది కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అటు ఆంధ్రాకు సంబంధించిన మిత్రులు, ఇటు తెలంగాణకు సంబంధించిన మేము మా ముఖ్యమంత్రితో అందరం వెళ్ళి కలిశాము. ప్రధానమంత్రి గారికి మా సమస్యలన్నీ వారికి చెప్పాము. చాలా పెండింగ్లో ఉన్నాయి. మీరు ఏవైతే రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచారో ఆ పెండింగ్స్ ఎందుకు చేస్తా ఉన్నారు? ముఖ్యంగా హైకోర్టు ఒకటి, కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా వాళ్ళు చేస్తామన్నారు. అటు ఆంధ్రలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామన్నారు, తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామన్నారు, బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఇవి ఏమీ చేయడం లేదు వాళ్ళు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రం, కొత్తగా రాజధాని ఏర్పడాలి, అభివృద్ధి కొరకు సరే ఆయన తపన ఆయనకుంది, ఇటు మా కేసీఆర్ గారి తపన మేమందరం చేస్తూ ఉన్నాం. కానీ ఎందుకు అక్కడ ఆ మూమెంట్ కనబడడం లేదు. కేంద్రంలో అక్కడికి ఇడిచిపెడుతున్నారు. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది అంత ఈజీ కాదు. అది స్పెషల్ స్టేటస్ ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి ఇవ్వాలంటే ఒక పెక్యులర్ కల్చర్ ఉండాలి, ఒక పెక్యులర్ సిస్టమ్ ఉండాలి, అక్కడ జీవన విధానం ఉండాలి. అది చాలా కష్టం. అది ఆ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కంటే ముందు రాజ్యాంగంలో దాన్ని పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక స్పెషల్ స్టాటస్ కానీ ఒక రిజర్వేషన్ ఎట్లా ఇస్తామో స్పెషల్ స్టాటస్ కూడా అట్లా ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి అనేక క్రైటీరియా ఉంది, ఒక ఇది ఉంది. కనుక స్పెషల్ స్టాటస్ కంటే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఒప్పుకున్నారు. ఇటు తెలంగాణకు ఒప్పుకున్నారు, అటు ఆంధ్రకు ఒప్పుకున్నారు. ఇక్కడ మాట్లాడేది వాళ్ళు మోడీ గారు కానీ ఆ మాత్రం అక్కడ ఈయన వెంకయ్యనాయుడు గారు ఉన్నాడు కనుక కదిలిస్తా ఉన్నాడు. కానీ ఎందుకో నా దృష్టిలో కేంద్ర ప్రభుత్వం మనం అనుకున్నంత శ్రద్ధ ఈ 2 రాష్ట్రాల మీద చూపెట్టడం లేదనేది మనం చెప్పవచ్చు. ఏమైంది ఒక్కటన్నా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రాన్ని విభజించి ఇచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక టీం ఇచ్చి పంపించి మీరు తొందరగా ఇది చేయండి, మేము ఇది చేస్తామనే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ పరిస్థితి కూడా గంతే ఉన్నది. మనం అనుకున్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లే ఉన్నాయి. ఇప్పుడు వారు దేని మీద తొందరగా మొగ్గు చూపడం లేదు. 7 నెలలు గడిచిపోయింది. సో చంద్రబాబు నాయుడు చేయడంలో మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ కొన్ని విషయాల్లో మాకు అభ్యంతరాలు ఏంటంటే ఈ కృష్ణా జలాలు అవి ఉన్నాయి, దాన్ని కూడా పెండింగ్లోనే పెట్టేస్తున్నారు. మేము ఎప్పుడైతే అనుకుంటున్నామో ఒక చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాలను తొందరగా ఇన్వాల్వ్ అయ్యి మాలో సమస్యలు లేకుండా 2 రాష్ట్రాలు ఎదగడానికి వాళ్ళు కృషి చేయాలి. ఈ ఇన్సెంటివ్స్ అన్నారా, ఆ ఇన్సెంటివ్స్ లేవు. పోతే మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మేమందరినీ కలిసాం, ఉమాభారతి గారిని కలిసాం, అందరినీ ఆల్ డిపార్ట్మెంట్స్ని కలిసాం. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు కొంచెం పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాం. కానీ ఇప్పుడు కృష్ణారావు గారు అన్నట్టు ఇటు నుంచి అటు చంద్రబాబు నాయుడు తపన కానీ ఇటు కేసీఆర్ గారి తపనే కనబడుతుంది, మా ఎంపీల తపన కనబడుతుంది. కానీ అనుకున్నంతగా వాళ్ళు
దాన్ని ఎక్కువగా ఇది చేయలేదు. అయితే మాకు ఒక ఇది జరిగింది మొన్న రామగుండం ఫర్టిలైజర్ అది ఎప్పుడో మూతపడి ఉన్నది, అక్కడ ఉండేటువంటి ఎరువుల కర్మాగారం, దానికి మాత్రం వాళ్ళు స్పందించారు. మేమందరం మాకు ఉన్నటువంటి 11 మంది ఎంపీలం ఎంబడిబడి దాన్ని ఎంబడి ఒక 10-20 రోజులు వరుసగా తిరిగాము. ఇటువంటి మా దగ్గర ఏవైతే సమైక్య రాష్ట్రంలో గుర్తింపు పొందలేదో మూతపడ్డాయో వాటిని మీరు తెరవాలనేది మా అభిలాష ఉండే, ఆకాంక్ష ఉండే. అందులో ఒకదాని మీద అగ్రిమెంట్ అయింది. ఇంకోటి బిల్ట్ కూడా అదే విధంగా ఉంది. కమలాపురంలో కూడా దాదాపు ఒక 5-6 వేల మంది దాని మీద జీవన ఉపాధి ఉంది. 1600 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది కూడా ఇండస్ట్రీ మూతపడ్డది. దాన్ని కూడా ప్రస్తావించారు. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ప్రతిపాదనల మీద కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ల మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మీరు కూడా కలిశారు, కేంద్రంలోకి సంబంధించినటువంటి మంత్రులను కలిశారు, మోడీని కలిశారు. మీకు అనిపిస్తున్నటువంటి అభ్యంతరాల మీద మళ్ళా మీరు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారా? తప్పకుంటారండి. మొన్ననే సీఎం గారిది ప్రోగ్రాం ఉండే ఈ మధ్యన. ఎందుకంటే ఈ మురికివాడల సమస్య తెలుసు మీకు. ఈ స్లమ్ ఏరియాస్ మీద కొంత దృష్టి సారించి వరంగల్లో వచ్చి 4 రోజులు, బహుశా ఏ ముఖ్యమంత్రి ఉండకపోవచ్చు ఇంతవరకు, ఒక్కరోజు ఉండడమే గగనమైంది. 4 రోజుల నుండి ఇక్కడ ఒక 60 మురికివాడలను గుర్తించి ఒక 8 మురికివాడల్లో 957 ఇళ్లను నిర్మాణం చేయడానికి ఆయన చేశారు. కనుక మేము చేస్తున్నాం మా ప్రయత్నం. మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి కలవాలనేటువంటి ఆకాంక్ష అది అనుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారు. వారితో మేము కూడా మళ్ళీ వెళ్ళి మా సమస్యలు ఏదో ఈసారి గట్టిగానే అడగదలుచుకున్నాం. ఎందుకంటే కొత్త రాష్ట్రాలకు వాళ్ళు అనుకున్నది ఏదో ఇవ్వాలి కదా. ఏం ఇన్సెంటివ్ ఇస్తారు? 7 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు ఏది లేదు. పెన్షన్ ఇచ్చినాం, పెన్షన్ పెంచినాం, మరి దానికి కొంత హెల్ప్ చేస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఏ బడ్జెట్ టీపీఎస్ పెంచుతామన్నారు, ట్రైబల్ సప్లాన్లు అక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆ అమౌంట్ పెంచుతామన్నారు. ఆ బడ్జెట్లో ఆ అమౌంట్ కూడా సరిగా పెట్టలేదు. ఈసారి జరిగేటువంటి ఫిబ్రవరిలో దానికి పట్టుబడతాం. కొంత ఎక్కువ ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ కూడా పెంచాలనేది కేసీఆర్ గారు మొన్న మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు ఎక్కడ చూసినా, ఆంధ్రలో చూడండి, తెలంగాణలో చూడండి, ఏ ప్రాంతంలో కూడా సరైనటువంటి రోడ్ల సౌకర్యం కానీ కరెంట్ కానీ అటువంటిది ఏం లేదు. కనుక ఏమనిపించినా కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా. అరే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైనా చేస్తారు బడుగు బలహీన వర్గాల కంటే. అది మాత్రం వాళ్ళ దగ్గర ఏదో కనిపిస్తలేదు. వాళ్ళు మొత్తం దేశాన్నే ఆక్యుపై చేయాలి, మేము మా పార్టీ పరిపాలించాలనేటువంటి దృక్పథం, అటు చూస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కొత్త రాష్ట్రాల మీద ఎందుకో కనిపించడం లేదు. అది నా అబ్జర్వేషన్. అది దగ్గర ఉండి ప్రభుత్వాలు కేంద్రం ప్రయత్నం చేసినా అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు అనుకున్నంత అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అభివృద్ధికి సంబంధించి మీకేమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఇది సరైన సమయం. 2 ప్రభుత్వాలు కలవాల్సిన సమయం, కేంద్రం మీద పోరాడి సాధించుకోవాల్సిన సమయం. మీరు చూడండి, బీజేపీ 2 ప్రాంతాల్లో రాజకీయ అస్తిత్వం కొరకు పాకులాడుతున్నది. అది ఇంకా 2019 లేనే లేదు. అప్పుడే డిజిట్ మేనేజ్మెంట్కి వచ్చింది. తర్వాత సౌత్ ఆపరేషన్ పేరు మీద ఏదో చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ తను డివిజన్లో పార్టిసిపేషన్ ఉన్నప్పటికీ కూడా మోడీకి ఇష్టం లేని డివిజన్ ఇది. అంటే అసలు విదర్భ ఇష్యూలో మనం చూస్తాం ఎలక్షన్లప్పుడు, మహారాష్ట్ర ఎన్నికలప్పుడు, నేను ఉన్నంత వరకు ఈ డివిజన్ కాని అని నేను అది హామీ ఇస్తున్నా అని చెప్పి ఖరాఖండిగా చెప్పడం. అంటే చిన్న రాష్ట్రాలనే కాన్సెప్ట్కు మోడీ వ్యతిరేకంగా ఉండడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు రాజకీయాలను ఆపాదించుకొని ఇక్కడ టీడీపీ వ్యాక్యూమ్లో బీజేపీ బలపడాలని, 2019లో తెలంగాణలో నేనే అధికారంలోకి రావాలని ఒక దురాశతో ఉన్న పరిస్థితిని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వాలు సక్సెస్ కావాలని కోరుకోకుండా ఉండడానికి అదొక ప్రాతిపదిక. ఇప్పుడు ఎందుకు బీజేపీ నాయకులు స్టేట్లో 2 స్టేట్లో ఉన్న నాయకులు డివిజన్ తర్వాత ఆంధ్రాకు డెఫిసిట్ బడ్జెట్ ఉన్నది, మాకు మేలు చేయాలని ఒక రిప్రజెంటేషన్ ఎందుకు పోరు? ఇక్కడ మాకు పవర్ క్రైసిస్ ఉన్నది, మాకు పవర్ ఇవ్వని చెప్పి సెంటర్ కాడికి ఎందుకు పోరు? ఇప్పుడు ఈ ఉన్న రాజకీయాన్ని పెంచుకోవడానికి రాజకీయాల కొరకు బీజేపీ ప్రయత్నిస్తుంది తప్పితే 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ బీజేపీ నాయకుడు కూడా ఇలా ప్రయత్నం చేయకపోవడానికి రాజకీయం కొరకే దీన్ని ఇట్లా స్తబ్దంగా ఉంచి మేము వస్తేనే దీన్ని చేస్తామని ఒక అండర్లైన్ బ్లాక్మెయిల్ అదొక ఎజెండాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడడం అనేది ఇక బంద్ చేయండి. ఎందుకంటే రాజకీయాలు అయిపోయినాయి, సెంటిమెంట్లు రగిల్చుకోవడానికి ఇంతకుముందు ప్రజా ఉద్యమాలు చూసినాం, తర్వాత జేఏసీల ఉద్యమాలు చూసినాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యమాలు ప్రజలు చూడాల్సిన అవసరం లేదు. పార్టీల మధ్యన వైరుధ్యాలు కనుక విడిచి ఇలా ప్రభుత్వాలు 2 కనుక కలిసి కేంద్రం మీద పోరాడితే మేము డివిజన్ వల్ల ఇంత నష్టపోతున్నాము, మాకు ఈ డెఫిసిట్ ఉందని చెప్పుకునే ప్రయత్నం కనుక 2 ప్రభుత్వాలు మూకుమ్మడిగా సెంటర్ మీద కనుక ఒక ఒత్తిడి తీసుకురాగలిగితే అప్పుడు కేంద్రం ఆలోచించే అవకాశం ఉంటుంది.
వీళ్ళిద్దరు ప్రతి అంశానికి ఒక 15 నుంచి 25 అంశాలు ఈ కొంత కాంట్రా ఇష్యూస్ అన్నిటిని కూడా వాడుకొని తాము సస్టైన్ కావడానికి ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి వాటిని బూచిగా చూపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతి క్షణం తిట్టుకుంటూ వీళ్ళు మాత్రం తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇది బంద్ చేస్తే ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి డిఫైన్ చేసుకొని, ఎస్ నాకు ఈ డివిజన్ వల్ల ఈ నష్టాలు జరిగినాయి, నాకు రెవెన్యూలోటే కాదు మొత్తంగా ఆంధ్ర ప్రాంతానికి కొన్ని స్పెసిఫిక్ నష్టాలు జరుగుతాయి, వాటిని డిఫైన్ చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఇగో ఈ అంశాలు ఉన్నాయి. కాబట్టి మనం కొట్లాడడం వల్ల కేంద్రం మన పట్ల సానుకూలంగా లేదు కాబట్టి మేమిద్దరం కలిసి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మేము పరిష్కరించుకోగలుగుతాం, ఇగో ఇవి మీరు చేయాల్సిందే అని చెప్పి కనుక ఒత్తిడి తీసుకురాగలిగితే ఒక సానుకూల అవకాశం కేంద్రం నుంచి కూడా, అంటే కేవలం రాజకీయాల కొరకే బీజేపీ చేస్తుంటారు అనే దానికంటే కూడా మీరు 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 తేల్చుకొని రండి తర్వాత నేను చేస్తా అంటున్నారు ప్రతిదానికి. దేనికైనా సరే వాళ్ళు ఒకటి ఏంటంటే మీరు కొట్లాడుకుంటుంటే నేను వచ్చి మళ్ళీ నేను ఒక దాంట్లో థర్డ్ పార్టీగా నేను జాయిన్ గానా, ఆర్బిట్రేటర్గా నాకు అవకాశం ఎక్కడిది మీరు చెప్తే వింటున్నారా అని చెప్పి ఎస్కేప్ కావడానికి ఒక అవకాశం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కలహాలు వదిలేయండి. రాష్ట్ర ప్రజలు 2 రాష్ట్రాల ప్రజలు ఏమి డివిజన్ అప్పుడు కొంత బాధపడ్డప్పటికి కూడా ఇప్పుడు లైన్లో పడిపోయింది. కాబట్టి ఇక మీరు ఇంకా ప్రజల మధ్యన వైరుధ్యాలకు ఎంసెట్ అని తర్వాత అదేంది వాటర్ సమస్యలని మీరు అది ఇస్తలేరంటే మేము ఇది ఇస్తలేమని చెప్పి పంచాయతీలు బంద్ చేస్తే మంచిది. ఇప్పుడు దీని లేకపోతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోవాల్సి వస్తుంది, తద్వారా ప్రజలకు నష్టం జరిగే అవకాశం. మీ అబ్జర్వేషన్ ప్రకారం కేంద్రం మీద తగినంత ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేయలేకపోతున్నాయి అనుకుంటున్నారా, లేదంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు కేవలం పొలిటికల్ గేమ్లో భాగంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి ఏమాత్రం సహకరించకుండా ఉందని మీరు అనుకుంటున్నారా? నేను వెంకయ్య నాయుడు యాంగిల్ నుంచి చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాన్ని ఒక తీరుగా చూస్తా. ఇప్పుడు కొత్తగా మారుతున్న రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసపోతూ టార్గెట్ టీడీపీ చేస్తున్న రాజకీయాల్ని ఇంకో తీరుగా చూస్తా. అంటే బీజేపీని వచ్చేసారి అక్కడికి పవర్లకు తీసుకురావాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న క్రమంలో చంద్రబాబును మోడీ ఎట్లా చూస్తాడనేది ఒక అంశం. ఇవాళ నిజాం ప్రభువు మహాప్రభువు అని చెప్తున్న కేసీఆర్ని మోడీ ఎట్లా చూస్తారనే అంశం కూడా చూడాలి. 2 రాజకీయంగా బీజేపీ బలపడడానికి చేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే వాళ్ళ వ్యూహాలు కూడా రాష్ట్రాల పట్ల ఉంటాయి. కాబట్టి ఇవి ఎంత మేరకు సక్సెస్ అయితే వీళ్ళు ఎంత మేరకు ఆ ఇష్యూస్ని అన్నిటిని పరిష్కరించుకొని మోడీకి దగ్గర కాగుతారు అనేది ఒకటైతే, మేజర్గా నాకు తెలిసి ఇంతకుముందే ఇక్కడ ప్రభుత్వం ఫాసిస్టు నియంత అనడం వల్ల న్యాచురల్గానే కొంత వ్యతిరేకత ఉన్నది. అక్కడ మిత్రుడైనప్పటికీ కూడా భవిష్యత్తులో వైరుధ్యాలు పెరిగి అటు ఒక కాంపిటేటర్ కూడా కావచ్చు కదా బీజేపీ. తను సౌత్లో బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. 165 సీట్లలో 4 మాత్రమే ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకవేళ నష్టం ఉత్తర భారతదేశంలో వస్తే దక్షిణ భారతదేశంలో నేను బలపడాలని ఒక వ్యూహం ఉంది. దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎట్లా చూస్తారనేది కూడా రాజకీయంగా ఆలోచిస్తూనే రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి గనక ఒక రాజకీయ పరిణతి రాజనీతిని గనక 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోకపోతే నష్టపోయేది రాజకీయ పార్టీలుగా నష్టపోతారు, రాష్ట్రాలుగా నష్టపోతారు. మొత్తంగా వీళ్ళకు వచ్చే నష్టం కంటే ప్రజలకు జరిగే నష్టం ఎక్కువ అనేది నాకు అంచనా. రైట్. సంవత్సరం గారు మీకేమనిపిస్తుంది? అంటే తెలుగుదేశం పార్టీ అటువైపు నుంచి డెవలప్మెంట్కి సంబంధించి చాలా ప్రెజర్ చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడి నుంచి కేంద్రం నుంచి చూస్తే కనుక దయాకర్ గారు ప్రస్తావించారు, కేవలం రాజకీయ కోణంలో నుంచి చూసి కొంత ఈ 2 ప్రభుత్వాలను కూడా కొంత బలహీనపరిచినందువల్ల లేదంటే కొంత తగినంత సహాయం చేయనందువల్ల కొంత రాజకీయంగా పుంజుకోవచ్చు అనేటువంటిది ఆ రాజకీయ కోణంలో నుంచి చూస్తే కనిపిస్తుంది అని అంటున్నారు. మీకు కూడా అదే కనిపిస్తుందా? అలా నేను అనుకోవటం లేదు, కానీ కొంత డిలే అయితే జరుగుతున్న మాట వాస్తవం. ఒకసారి మనం ఆ రీఆర్గనైజేషన్ టైంలో జరిగిన ఆ ఉత్కంఠ కన్ఫ్యూజన్ని రివ్యూ చేసుకుంటే 2 రాష్ట్రాల ప్రజలు ఇటు తెలంగాణ వాదులు కానివ్వండి, తెలంగాణ వద్దు కలిసిందాం అనేవాళ్ళు కానివ్వండి చాలా సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లులో ఉన్నటువంటి ఆ సంక్లిష్టతని పరిష్కరించడం కోసం మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని అనేది కన్సిడర్ చేస్తామని, రెవెన్యూ లోటుని పూర్తి చేస్తామని, అలాగే కొత్త రాజధాని విషయంలో మేము బాగా సహకరిస్తామని, వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేస్తామని, పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటామని, ఇలా ఒక 5-6 మేజర్ స్టేట్మెంట్స్ వచ్చినాయి మనకి లాస్ట్ మినిట్లో. అది కాంగ్రెస్ ప్రభుత్వం, అవుట్ గోయింగ్ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఆ రోజున యాస్పైరింగ్ ఫర్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మేము వస్తున్నాం అధికారంలోకి అనే ఆ పాజిటివ్ దృక్పథంలో ఉండి కూడా నాకు అవకాశం లేదు, నేను గవర్నమెంట్లోకి రానప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ వేయొచ్చు. బీజేపీ వాళ్ళు మేము గవర్నమెంట్లోకి రాబోతున్నామని అన్న ఆశతోటి మేము వస్తే ఇవన్నీ మేము పరిష్కరిస్తాం,
స్పెసిఫిక్గా వెంకయ్యనాయుడు గారు ఆ రోజున 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కనీసం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా ఒక కూటమిగా మేము ఎలక్షన్స్కి వెళ్ళాం. తెలుగుదేశం పార్టీ విజయం వెనక బీజేపీ మాటలు, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వాళ్ళు సహకరిస్తారు అనే ఒక నమ్మకం, చంద్రబాబు గారు సీనియర్ నాయకుడు, కష్టపడి పనిచేస్తాడు, వీళ్ళిద్దరైతే మంచి టీం వర్క్ జరుగుద్దనే ఆశ, ఇవన్నీ కూడా మొన్న జనరల్ ఎలక్షన్స్లో డెఫినెట్గా ప్లే చేసి ఉంటాయి. ఎంతో కొంత పర్సంటేజ్ ఆ మాటల ప్రభావం మన ఎలక్షన్స్ మీద పడింది. ఇవాళ ఒకవేళ దయాకర్ గారు అన్నట్టుగా నేను అలా అని అనుకోను. రాజకీయ కోణంలో 19లో ఏదో మేము ఇండిపెండెంట్గా పెరగాలి, తెలుగుదేశం పార్టీకి ఎదురుగా మేము పోటీ చేయాలనే ఆలోచన ఏదన్నా ఉంటే బీజేపీకి, మరి 14లో మీరు చేసిన వాగ్దానాన్ని మీరు ఫెయిల్ అయినట్టే కదా. మీరు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం వల్ల బీజేపీ పెరుగుద్దని కనుక బీజేపీ అనుకుంటే నా ఉద్దేశం చాలా పొరపాటు అవుద్ది. ఇవాళ పార్టీలు పాలిటిక్సే కాదు, 2 రాష్ట్రాల ప్రజల మనోగతాల్ని, 2 రాష్ట్రాల భావాల్ని మీరు తీవ్రంగా దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బీజేపీ అలాంటి ఆలోచన చేస్తుందని నేను అనుకోను. హౌవెవర్ ఆలోచన చేయడం లేదు అనుకుంటున్నారా? చేయలేదని అనుకుంటున్నాను. అది నా నమ్మకం. మిత్రపక్షంగా మేమిద్దరం మాట్లాడుకుని ఏ టైంలో ఏమి ఇవ్వాలి. ఇప్పుడు రాజధాని ఇంకా మనకి రోడ్ మ్యాప్, బ్లూ ప్రింట్ తయారు కాలేదు కాబట్టి రాజధాని విషయంలో కొంత డిలే ఉంది, వెంటనే ఫండ్స్ అవసరం లేదు. హౌవెవర్ మీకు రెవెన్యూ లోటు 16,000 10,000 ఇందాక పెద్దలు కృష్ణరావు గారు అన్నట్టు ఏదో ఒక నంబర్, సమ్ నంబర్, వీ నీడ్ దట్ రిలీఫ్. అలాగే కొత్త ఇన్స్టిట్యూషన్స్ విషయంలో, స్పెషల్ స్టేటస్ విషయంలో, ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఏమవుతుందంటే అన్నారు, ఆ తర్వాత కాలంలో అది వీలు కాదు కదా అని చెప్పేసి తెలంగాణ నాయకులు అంటున్నారు, కొంతమంది దేశ నాయకులు అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటెన్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ వాట్ ఈజ్ ఆన్ ద బుక్స్. మనకు ఆ వెసులుబాటు ఇచ్చారు మన రాజ్యాంగ సృష్టికర్తలు. మీరందరూ అనుకుంటే, మీరు కనుక దానికి దీంట్లో ఒక నిజం ఉంది, ఒక అవసరం ఉందని అనుకుంటే దేనైనా మార్చుకోవచ్చు మనం. పార్లమెంట్ హ్యాస్ దట్ కెపాసిటీ, దట్ పవర్. ఇక్కడ 11 ప్రాంతాలకు స్పెషల్ స్టేటస్ ఉంది. అవి కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, థిన్లీ పాపులేటెడ్ ప్రాంతాలు అని అంటున్నాం. మేబీ ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఆ 2 ముక్కలకు కూడా, ఆ 2 భాగాలకు కూడా కొంతకాలం పాటు అది అమలు చేయాలేమో అనేది కొత్త అవసరంగా మనకు కనిపిస్తుంది. దీన్ని ప్రజల ముందు పెట్టి, పార్లమెంట్లో పెట్టి దాన్ని ఎందుకు మనం సవరించుకోకూడదు? ఇక ముందు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయటం, లేదా రాష్ట్రాల రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకి, లేదా ఇప్పుడు మనకి ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్ర కొత్తదో తెలంగాణ కొత్తదో అనే విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ 2 భాగాలకి కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వటం వల్ల ఎకనామికల్గా వాళ్ళు కొద్దిగా స్టెబిలైజ్ అవుతారు. అది కొత్త అవసరమే కదా. బుక్స్లో లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు, స్పెషల్ స్టేటస్ అంటే రాజ్యాంగ సవరణ కావాలని అంటున్నాం అనుకోండి, మేబీ సవరణ కావాలేమో, సవరణ చేయాలేమో. సవరణ ఎందుకు చేయకూడదు? సరే, అవసరాన్ని గుర్తించలేదు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరాన్ని గుర్తించలేదు. పైగా మీరు అంటున్నారు పొలిటికల్ యాంగిల్లో బహుశా బీజేపీ ఆలోచించి ఉండదేమో కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. అయితే ఇప్పుడు మీరన్నట్టు 2014-15 ఆల్రెడీ ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, చివరి దశలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇందాక కృష్ణారావు గారు ప్రస్తావించారు, ఆ బడ్జెట్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి హామీ కూడా ఉంది, అది కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ మరి ఏ కోణం కనిపిస్తుంది మీకు? అటేమో రాజకీయ కోణం కేంద్రం నుంచి మీకు కనిపించట్లేదు, ఇటేమో మీరు వినిపిస్తున్నటువంటి ప్రతిపాదనలకి రెస్పాన్స్ లేదు. ఏ కోణం నుంచి మీరు ఆలోచించి చెప్తున్నారు? అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ప్రొఫెసర్ నాయక్ గారు, 2 విడివిడిగా చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వగలిగిన డబ్బులు వెంటనే ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇది మేము కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బడ్జెట్, ఇది కొత్త బడ్జెట్ కాదు, మేము 15-16 బడ్జెట్ ప్రతిపాదనలో ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తాం అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అదేం జరుగుతుందో చూద్దాం. అయితే టెక్నికల్గా 14-15 బడ్జెట్ అని ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్లో లోటుని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి అది ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీద క్లారిటీ లేదు. జైట్లీ గారు వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. ఐఎమ్ స్టిల్ గివింగ్ దెమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళు చెయ్యరు అని నేను అంటలేదు, చేయటంలో డిలే జరిగిందనేది వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఇందాక ప్రొఫెసర్ నాయక్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు మనిద్దరం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఏం మంచి జరగాలో తెలంగాణకు అదే మంచి జరగాలంటుంది. కానీ తెలంగాణ నాయకులు, ఎంపీ వినోద్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ నాయక్ గారు కానివ్వండి, వాళ్ళు ముందు మొదలెత్తడమే స్పెషల్ స్టేటస్ ఎలా వీలవుతుంది, కుదరదు కదా అంటున్నారు. ఎందుకు కుదరదండి? మనమే ముందు కుదరదు అనుకుంటే అది ఇవ్వరు, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు రాజకీయంగా ఆలోచిస్తున్నారు, దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి, ఇది ఇవ్వరు అది ఇవ్వరు అనుకుంటా మాట్లాడుతున్నాం. కాబట్టి ఐ థింక్ సెంటర్ మీద కూడా అంత ప్రెషర్ లేదు. దయాకర్ గారు అన్నట్టుగా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అధికార పక్షమా ప్రతిపక్షం అనకుండా
మనం వీ హ్యావ్ టు కమ్ టు సమ్ కన్సెన్సెస్. మన అవసరాలను మాత్రం సెంటర్ ముందు పెట్టాలి. ఇప్పుడు భాగస్వామి అయినంత మాత్రాన నేను ఎంతో కొంత డిప్లొమాటిక్గా మాట్లాడొచ్చాను, కానీ ప్రజానీకం డిప్లొమాటిక్గా మాట్లాడరు. రైట్. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలోకి రాబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గతంలో చాలా మంచి పనులు చేశారు. అలాగే ఈ రాష్ట్రాన్ని, ఈ రెండు రాష్ట్రాలని కావాలంటే బాగు చేయగలరు అనేది వాళ్ళ ఆశ. ఇవాళ బీజేపీ కావాలని ఆ ఆశని కాలు రాస్తుందా, అది బీజేపీ ఛాయిస్. అది అంతేగాని 19 వరకు వెళ్తే మేము పెరుగుతామో తగ్గుతామో అనేది అది పొలిటికల్స్, అది పార్టీలు చూసుకుంటాయి. ప్రభుత్వం అలా చేయటం అనేది మాత్రం చేయట్లేదని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను బలంగా. ఒకవేళ అలాంటి ఎలిమెంట్ ఏదైనా ఉంటే మాత్రం చాలా తప్పిదం అవుద్ది.